పడ్డ బంగ్లాలో రాజాసాబ్ అని ఒక దయ్యం ఉండేది. తలో ఏలు పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? రాక్షసునిరా. వీడికి కూడా ప్రపంచ లాగా పెట్టారా సాబ్ ఫిట్టింగు? రాజా సాబ్ వాడి పేరు. రాజా సాబ్ క్షమించండి క్షమించండి, ఈ చెత్త నా కొడుకు నోడుతులు ఎక్కువ. మునక్కాయలు గట్టిగా తినండి. వెనక్కి వెళ్ళి వాళ్ళు సమస్యకు భయపడుతున్నారంట. అరే రాజు, అది కొట్టుకో. ఒక సమస్య ఇచ్చి భయపెట్టేది. నీకేంటన్నా అంత తిత్తరా? అదేతో నీ గర్ల్ ఫ్రెండ్ బంగ్లా అయినట్టు ఎక్కువ ఉంటే బాగా దిగుతుంది. సిట్టింగ్ వేయాలా ఏంది? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, అందుకే ఇద్దరు కని ఉండాల్సిందే. అనగనగా ఒక ఊరు, పేరు శివపురం. ఆ ఊరిలో చాలా రోజుల నుంచి ఒక భయం వెంటాడుతుంది. అది ఏంటి? ఒక దట్టమైన అడవిలో ఒక పాడుబడ్డ బంగ్లాలో రాజాసాబ్ అని ఒక దయ్యం ఉండేది. ఆ బంగ్లాలోకి ఎవరు వచ్చినా ఒక సమస్య ఇచ్చి భయపెట్టేది. అది ఏంటో తెలియాలి అంటే కథలోకి మనం వెళ్ళాలి. అరే రాజు, ఎవరు ఆ రాజాసాబ్ బంగ్లాలోకి వెళ్ళకండిరా. అక్కడికి వెళ్ళి వాళ్ళు సమస్యకు భయపడుతున్నారంట. మీరు ముందుగానే అల్లరి పిల్లవాళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం, అందుకే ఎవరు అటువైపుగా వెళ్ళకండిరా. అవును బిడ్డ, అటువైపుగా వెళ్ళకండి. నాకు ఉండేది నువ్వు ఒక్కడివే బిడ్డ. నాయనా చెప్పేది వినురా, వెళ్ళకు నాయనా. మీరు ఇద్దరూ వెళ్ళకండి అటువైపుగా. చాలా కిరాతగా చంపుతాడు వాడు. రాజాసాబ్ వాడి పేరు. పెద్దలు చెప్పిన మాట వినకుండా రాజు, శివ అనే వీళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడతారు. ఏంటక్క, నువ్వు ఇంకా ఇలాంటివి నమ్ముతున్నావా? సరే, భయపడకు. మీరు చెప్పినట్టుగా ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళాము, సరేనా? మీరు భయపడకండి. ఏంటమ్మా నువ్వు ఇలా భయపడుతున్నావు? అందుకే ఇద్దరు కని ఉండాల్సిందే, లేకపోతే ఇలానే జరుగుతుంది. వింటాలే నీ మాట, వెళ్ళను ఆ పాతబడ్డ బంగ్లాలోకి. పెద్దలు చెప్పిన మాట పిల్లలు ఎప్పుడు విన్నారు కనుక. అయినా శివ ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అటుగా వెళ్ళడానికి ఇక తోడు కావాలి కదా, ఇంక ఫ్రెండే దిక్కు. అందుకని రాజును కలవడానికి శివ వస్తాడు. ఇలా మాట్లాడుతూ, ఏంది శివన్న ఈ టైంలో వచ్చినవు? సిట్టింగ్ వేయాలా ఏంది? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. చెప్తానాయలా, ఎప్పుడు సిట్టింగ్ అయినారా? అయినా నీ దగ్గర డబ్బులు ఎప్పుడున్నా గనక చెప్పేది విను. చెత్తవా తాగుబోతున్నాయలా. ఆ పాడుపడ్డ బంగ్లా ఉంది కదా, అక్కడికి వెళ్ళాం పదా. అక్కడ నిజంగానే ఆ దయ్యం ఉందో లేదో తెలుసుకున్నాం పదా, సరేనా? ఎలా అయితేనేం ఈ చిచ్చర పిడుగులు మాటలు వినలేదు. ఆ పాడుపడ్డ బంగ్లాలోకి రాజు, శివ వచ్చేశారు. ఇకపైన ఏం చేస్తారో వింతలో మనం చూద్దాం. అరే రాజు, అది కొట్టుకో. అక్కడుందిరా చూడు బంగ్లారా, రాజసా బంగ్లారా. పద ఇక వెళ్ళాం పదరా, అక్కడుందో తెలుసుకోవాలి. నీకేంటన్నా అంత తిత్తరా? అదేతో నీ గర్ల్ ఫ్రెండ్ బంగ్లా అయినట్టు. అది దయ్యం బంగ్లా అన్నా, చూస్తుంటేనే కింద తడిసిపోతుంది. కింద దీనమ్మ జీవితం డ్రైవర్ వేసుకోవడం కూడా మర్చిపోయా. మొత్తం తడిసిపోయేలా ఉంది. ఏం జరుగుతుందో ఏవో. రాజు, శివ ఆ పాడుబడ్డ బంగ్లాలోకి ఆ దారి వెంట వెళ్తారు. నిజానికి అక్కడ రాజు, శివకి తెలియని సంఘటనలు, కొన్ని వింతలు జరుగుతాయి. అవి ఏంటో తెలుసుకోవాలంటే మీరు ముందుగా ఈ స్టోరీని ఫాలో చేయాలి.
రాజాసాబ్ బంగ్లాలోకి రాగానే కొన్ని వింతలు రాజుని చాలా భయపడతాయి. ఊడి అమ్మ గదేందన్నా తలుపు ఆటోమేటిక్గా తెలుసుకుని ఆటోమేటిక్గా మూసుకుపోయిందే. దీని అమ్మ నన్నేంది నా సంపడానికి తీసుకొచ్చావా ఏంది? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదన్నా. ఈ సముద్రం అంతా మందు తాగాలని నేను అనుకుంటే నువ్వు ఈటికొచ్చేసి నాకు ఎక్కడ తడిసిపోయేలా చేస్తున్నావు. నువ్వు ఉండు బే, తాగుబోతున్నా ఎలా? హలో, ఎవరైనా ఉన్నారా? ఉంటే మాట్లాడండి. ఏంటి భయమా? ఏంటి చెప్పండి, భయమా ఏంటి? ఉంటే మాట్లాడచ్చుగా. వీడెవడండి బాబు దెయ్యం బంగ్లాలోకి వచ్చేసి భయం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడతావా లేదా అని దెయ్యాన్ని అడుగుతున్నాడు. వీడేదో పెళ్లి చూపులకు వచ్చినట్టు పిల్లనిస్తావా లేదా అని పెత్తనం మాట్లాడుతున్నాడు. పెళ్లి చూడాలో ఏందో. శివాకి చాలా కోపం వస్తుంది. ఎంత పిలిచినా ఎవరూ బయటికి రాలేదని, ఎవరు పలకడం లేదని శివానే ఇలా అంటాడు. ఏంది పొగరా? నా దగ్గర మీ ఆకల ఎంత పిలిచినా పలకడం లేదు. భయమా? మిమ్మల్ని చూస్తే భయపడతారు అన్నారు. హ, మీరేంటి మమ్మల్ని చూసి భయపడుతున్నారు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. శివ అలా కోపంతో పిలిచేసరికి దెయ్యంకి, అదే రాజాసాబ్ దెయ్యంకి కోపం వచ్చింది. అసలు ఈ రాజాసాబ్ దెయ్యం కథ ఏంటంటే, రాజాసాబ్ ఒక దెయ్యం, పాతకాలం జమీందారు, కానీ ద్రోహం చేసిన వాళ్ళ చేతిలో చంపబడ్డాడు. శివ కోపంతో పిలిచేసరికి రాజాసాబ్కి చాలా కోపంతో తన ముందుకు ఎంట్రీ ఇస్తాడు. ఎవరురా మీరు? ఎందుకొచ్చారు? మా బంగ్లాలోకి ఎందుకొచ్చారు? బాబా చిచ్చు పై ఎందుకు చిచ్చి ఎందుకు వచ్చామంటే ఎందుకు వచ్చాంరా? చిచ్చుపురా అడుగుతున్నాడుగా రాజావారు. చూపురా ఎందుకు వచ్చాం? నన్ను అడుగుతున్నావేందమ్మా? నాకు ఇక్కడ తడిచిపోతుంది మాట్లాడుతుంటే. అయిందా? బాగా అయిందా? అడిపించుకో, కుడిపించుకో. ఇంకో కెక్కెత్తారులే నిన్ను. ఎందుకొచ్చారు మీరు? మీ సరసాలు ఆపండి. ఎందుకొచ్చారో చెప్పండి. సార్, ఒక వీరోత్సవం కోసం వచ్చాం సార్. హర్రోత్సవం ఒక బంగ్లా కావాలి. అందుకే ఈ బంగ్లా పేరు చెప్తే వచ్చాం సార్. సారీ సార్, ఇంక మళ్ళీ రాము, మేము వెళ్తాం. వెళ్ళడమా? రావడం ఇష్టమే, పోవడం ఇష్టమేనా? ఇది రాజాసాబ్ బంగ్లారా. ఇక్కడికి రావడమే తప్ప పోవడం నా. మీరు అంతగా వెళ్ళాలనుకుంటే నేను చెప్పిన విషయం చేసి వెళ్ళండి. ఏంది రాజావారు మళ్ళీ ఈ ఫిట్టింగు? నాకింకా పెళ్లి కూడా కాలేదు. అసలు నాకు లోక జ్ఞానమే తెలియదు. మీరు ఇలా బంధిస్తే ఎలా నాకు పెళ్ళి అయ్యేది? లేక పెళ్లి చేసుకోవడానికి నా బంగ్లాలోకి ఎందుకు వచ్చారా? ఇది ఏమన్నా కళ్యాణ మండపమా? బుక్ చేసుకోవడానికి? ఇది రాజాసాబ్ బంగ్లారా. రావడం తప్ప పోవడం ఉండదు. అయినా నేను బంధించడం ఏంటి? బంధించరా? మరి మేం వెళ్ళొచ్చా? ఎంత మంచివారు రాజావారు. సాబ్, మీకు మేము రుణపడి ఉన్నాము. వెళ్ళొస్తాం సార్. ఎక్కడికి రా వెళ్ళేది? మీరు వెళ్ళండి, కానీ నా తలపాగా ఎవరో దొంగలించారు. దాన్ని మీరు తీసుకురావాలి. అదే మీకు నేను ఇచ్చే బందీ విడుదల. పోండి, తీసుకురా పోండి. సరిపోయింది. పెట్టారా సాబ్ ఫిట్టింగు? సార్, అయినా ఆ తలపాగ దొంగలెవరో ఎలా గుర్తుపట్టాలి సార్? వాళ్ళ పేర్లు అయినా చెప్పండి, లేదా వాళ్ళ ఫోటోలు అయినా చెప్పండి. పేర్లు, ఫోటోలు అవేమి లేవు. అయినా మీకిచ్చింది నేను
సమస్య ఒక ప్రశ్న, దానికి సమాధానం మీరే వెతకాలి, దాని చిక్కుముడి కూడా మీరే విప్పాలి. వెళ్ళి తీసుకురండి. సార్, మీరు కోపంగా ఉంటే ఎవరు బ్రతకలేరు సార్. అయినా మీరేం చేయరు కదా, ధైర్యంగా వచ్చి మమ్మల్ని భయపెట్టరు కదా. చెప్పండి సార్, నాకు ఉండగానే ఉత్త పడిపోతాంది. పుట్టలో ఏలు పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? రాక్షసునిరా. ఏంటి సాబ్, మీరు అన్నిసార్లు అరుస్తున్నారు? మీరేమన్నా సినిమా హీరో అనుకుంటున్నారా? ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారా? తడిసిపోతాంది సార్ ఇక్కడ. అంతకు మించి అది నా స్పెషల్ ఎఫెక్ట్ రా. ఇక బయలుదేరండి. తూ, వీడబ్బా ఏందన్నా వీడి కూడా ప్రభాస్ డైలాగా. సైడ్ క్యారెక్టర్స్కి మాత్రం డైలాగ్స్ ఇవ్వరు. ఈ డైరెక్టర్లు ఉన్నారే, అయినా ఇప్పుడు తల బాగా ఎక్కడుందని వెతకాలన్నా. అరే రాజు, టెన్షన్ పడుకో. మన పెద్దలు చెప్పిన మాటలు వినకపోతే ఇలాగే జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ తలపాగ ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. ఆయన వీరం తేంబ్రా, మొహం కూడా చూపించడానికి భయపడుతున్నాడు. పిరికి నా కొడుకు. వినపడింది. రాజసాబ్, క్షమించండి. ఈ చెత్త నా కొడుకు నోడుతులు ఎక్కువ. వీడి వల్ల నాకు పెళ్లి కూడా కావడం లేదు సాబ్. మీ కాల్ముక్త బంచాన్ సిట్టింగ్ అనుకున్నా దయ్యం కొంపలేకి తీసుకొచ్చాడు. ప్లీజ్ సాబ్, క్షమించండి ప్లీజ్ సాబ్. ఇంకెప్పుడు అన్నాడు. అరే రాజు, ఎందుకు అలా పైపొచ్చేస్తున్నావు? అరే తల బాగా తీసుకొస్తే వదిలేస్తాను లేరా? అరే ఆపురా బాబు. వాడికి పెళ్లి కూడా కాలేదు, నాకు పెళ్లి కూడా కాలేదు. ఈ ప్రపంచం అంతా మందు తాగి సద్దాం అనుకుంటున్నాం సాబ్. క్షమించండి సాబ్, నీ తల బాగా ఎలాగైనా తెస్తాం సాబ్. సరే, ఇక మీరు బయలుదేరండి. తల బాగా లేకుండా వస్తే, రాకపోతే మీ చావుకు నేను గ్యారంటీ కాదు. Shadiana, Yanti Baya, Wine put the roho, Bahalo, Wife on a gunde, Mano Raj of Gadu, Magua, Munakayo Mangua, Mabueru, Ipilakaya Noa, Yem Tikunda, Dientakodalan Kundunara, Prostudanike. వడ్డిలానంతే అవసరం కదా. ఇప్పుడే మొదలైందే. మేము మునక్కాయలు గట్టిగా తినండి, మాకు చాలా ఉపయోగపడతాయి. మీరే కోసుకోవడానికి ఎక్కువ ఉంటే బాగా దిగుతుంది. ఇదేంటి, రాజసాబ్ దయ్యం వస్తుందనుకుంటే ఈ మునక్కాయ మగువ దయ్యం వచ్చిందనుకుంటున్నారా? అసలు రాజసాబ్ ఎవరు, ఈ మునక్కాయ దయ్యానికి ఏంటి సంబంధం తెలుసుకోవాలంటే భాగం పార్ట్ 2లో చూడాల్సింది. అసలు ఈ మునక్కాయ దయ్యం ఎందుకు మధ్యలో వచ్చింది అని. అసలు కథ తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అసలు కథ ఇప్పుడే మొదలైంది.